నాగుని నీవే నా ప్రభువా, నాగుని నీవే నా ప్రభువా, ఒకసారి అయినాను క్రీస్తు నా తోడనుండు, అయినాను క్రీస్తు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుతుందా, ఈ లోకయాత్రలోనే ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు. లోకయాత్రలోనే సాగుతుందా, ఈ లోకయాత్రలోనే సాగుతుందా. తోడై ఉండదము అంతము వరకు, తోడై ఉండదము అంతము వరకు. నీలో విడువావు అందరూ విడచినను, నీవు విడువావు. బలమును నాకు స్వగేదము, నూతన బలమును నాకు స్వగేదము. నే స్థిరముగనుండా, నే స్థిరముగనుండా నీ కోరికైనే ఈ లోకయాత్రలోనే. ఇంకా కొన్ని నిమిషాల్లో దేహాన్ని ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. దయసుని రక్తమందు కడుగబడి వాక్యము నిత్యం భద్రపరచబడి, దయసుని రక్తమందు కడుగబడి వాక్యము నిత్యం భద్రపరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను, నిష్కలంక పరిశుద్ధులతో వేదం నేను. బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. దూతలు వినాలను మేచోనప్పుడు, గంభీర జయధ్వనులు మోగునప్పుడు. దూతలు వినాలను మేచోనప్పుడు,
గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు హల్లెలూయా పాటలు పాడుచుండా హల్లెలూయా పాటలు పాడుచుండా ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతు ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతు ప్రియ యేసురాజును నే చూచిన చాలు మహిమాలు నేనాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులు హర్షించిన చాలు. సందర్భంగా మనం అందరం ఇలాగా చేరువచ్చాం. కొన్ని నిమిషాలే దేవుని వాక్యాన్ని మనం చూసుకొని తదుపరి భౌతికాన్ని సమాధిస్తూ వెళ్తాం. ఇలాగ మనం అందరం కలిసి రావడం ద్వారా దేవుని పరిశుద్ధమైన వాక్యం ద్వారా ఆదరణకర్త యొక్క తండ్రి విడవబడిన కుటుంబాన్ని విశేషంగా బిడ్డలను వారిని ఆదరించి ధైర్యపరచాలని మన ప్రార్థన. సమయంలో లూకా సువార్త 1వ అధ్యాయం తీసుకుందాం. వీళ్ళంత వరకు కూర్చోడానికి ప్రయత్నం చేయండి. లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వచనం చదువుతున్నాను. 45వ వచనం. ఇక వచ్చేవారు ఎక్కడ కూర్చోండి, రండి చూసుకోండి, చూసి వెళ్ళండి, కూర్చోండి. తదుపరి మళ్ళీ ఎవరైనా చూడకపోతే వారికి అవకాశం ఇస్తాము. 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించునుగాక, నమ్మిన ఆమె ధన్యురాలని నేను ప్రార్థన చేస్తున్నా. ప్రియమైన తండ్రి, ఆ సోదరి రత్నమ్మ విషయంలో ఈ మాట వాస్తవమని మేము నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాట ఆమె జీవిత అనుభవంగా మీరు మార్చిన దినానికి స్తోత్రాలు. ఈ సమయంలో దినారామని మీరు మావిలోకి పిలుచుకున్నారు. ఆమె దేహం ఈ వాక్యాన్ని సంబంధించి మేము సమాధి కొనిపోకముందు తెచ్చిన ఈ మాటలకై స్తోత్రాలు. ఈ మాటల ద్వారా కావాల్సిన ఆదరణ మీరు అనుగ్రహించు. యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నమ్మిన ఆమె ధన్యురాలు అని. ఎందుకో ఆమె ధన్యురాలు రత్నమ్మను గురించి ఈరోజు ఖచ్చితంగా నొక్కి వక్కారించగల విషయం రత్నమ్మ ధన్యురాలు అని. బైబిల్లో ఇలాంటి మాటలు కొంతమందిని గురించి మనం చూస్తాము. అయితే విశేషంగా ఎవరైతే నమ్మారో వారందరిని గురించి మాట ఎంతో వాస్తవము అని. ఆమె ధన్యురాలు అని. ఈ రోజున రత్నమ్మ ప్రభులో నిద్రించింది. ప్రభు ఆమెను తీసుకున్నాడు. మనం ప్రశ్నించలేము దేవుణ్ణి, అది ఆయన చిత్తమైంది. అయితే ఈ మాట ప్రకారం మనం చూస్తే ఆమె ధన్యురాలు అని. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో అంతటి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు అని. కాబట్టి అటువైపుగానే వెళ్తాం ధన్యులు అంటే. ఎందుకు ధన్యులు అంటే వారు ప్రభునందు మృతి నొందారు కాబట్టి ధన్యులు. ఆ తర్వాత 3 ముఖ్యమైన సంగతులు అక్కడ మనం చూస్తాం. ఏంటి ఆ 3 ముఖ్యమైన సంగతులు అని అంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుతాను, దయచేసి మీరు గమనించాలి. 14వ అధ్యాయం 13వ వచనం. నిజమే,
వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇక్కడ మొదటి తలంపు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని. లోకంలో ఏ ఒక్కరి జన్మైనా గురించి వ్రాయబడింది దేవుని వాక్యం ఏంటంటే, వారు శ్రమానుభవమునికే జన్మించుచున్నారు అని. ఇది ఒకరి గురించి కాదు, ప్రపంచంలో ఆకాశం మీద జన్మించిన మానవులందరి విషయంలో కూడా ఈ మాట వాస్తవము అని. కాబట్టి లోకంలో ఒక వ్యక్తి యొక్క జన్మ శ్రమానుభవం కొరకు అనేది మాట మనం చూస్తాం. అది ప్రతి మనిషి విషయంలో వాస్తవమే. అయితే ఇంకో మాట, కొంతమంది మరణాన్ని గురించి ఏం రాయబడింది అంటే 14వ అధ్యాయం 13వ వచనంలో, వారు తమ ప్రయాసములు శ్రమను మాని అని. రత్నమ్మ విషయంలో అదే వాస్తవంగా ఆమె జన్మను బట్టి చూస్తే శ్రమానుభవానికే జన్మించి, ఈ లోకంలోనే కాదు, లోకం విడిచిన తర్వాత కూడా ఒక వ్యక్తి పాపంలో మరణిస్తే ఆ వ్యక్తి నిత్యత్వం కూడా శ్రమానుభవంతో కూడిందే. అందుకనే ఇదే 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాము, అక్కడ వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు అని. అయితే రత్నమ్మ విషయంలో లోకంలో పాపను బట్టి జన్మించిన, శ్రమానుభవంకు జన్మించిన, ఈరోజు ఆమె మరణించినప్పుడు ఆమెకు శ్రమానుభవం లేదు, బాధ లేదు, ప్రయాసమిక లేదు. ఆమె ప్రయాసములు మానింది అని. అవి శారీరకంగా మాత్రమే కాదు, నిజమే, నేను ఎరిగినంత మటుకు చిన్న వయసు నుంచి కూడా ఆయన కాలిన మరి ఇబ్బందుల్లో కూడా వెళ్తూ వచ్చింది. ఆ తర్వాత భర్తలు దావీదును ప్రభుత్వ తీసుకోవడం, పిల్లలు, వారిని కూర్చిన సంగతులు, అనేకమైన విషయాలు, ఎంతో బాధ్యత భారంతో కూడిన పరిస్థితుల్లో తాను కొనసాగుతూ వచ్చింది. ప్రభువును స్తుతిస్తున్నా, వాటన్నిటిలో కూడా స్థిరంగా ప్రభువులో నిలిచి ఆమె కొనసాగడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. అయితే ఈ దినాన ఆమె ప్రభులో నిద్రించింది, పాపంలో జన్మించింది, అయితే ప్రభులో మరణించింది. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆమెను గురించి, ఆమె తన ప్రయాసంలో మాని. ఇక ఆమెకు దుఃఖం లేదు, ఏడుపు లేదు, బాధ లేదు. లోకంలో శారీరకంగా లోకరీత్యా లేదు. లోకం విడిచిన తర్వాత ప్రభుతో ఉంటుంది. కానీ నేను చెప్పిన 14-11 వచనం ప్రకారం అలాంటి బాధ ఆమెకు లేదు అని. ఇది మొదటి మాట, ధన్యులు అనే దానికి మొదటి మాట ఇది. రెండవ మాట మనం చూస్తే ఇక్కడ 14వ అధ్యాయం 13వ వచనం దయచేసి చూడండి. 13వ వచనం, వారు విశ్రాంతి పొందుదురు అనే మాట. కాబట్టి ఈరోజు రతమ్మ ఎక్కడికి వెళ్ళింది అంటే ఆమె విశ్రాంతిలోనికి వెళ్ళింది అని. ఇది దేవుని వాక్యం. ఇక్కడ అంటాడు 14వ అధ్యాయం 13, నిజమే అంటే ఎవరో ప్రశ్నిస్తున్నారు, అవునా ప్రభునందు మృతులు ధన్యుడేనా? అవునా, అవును, నిజమే అని. రెండవ మాట ఏం చెప్పారంటే, వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. రథంలోకి వచ్చిన నిశ్చయిత ఉంది కాబట్టి మనం ధైర్యపడం, ఏడవం, దుఃఖపడం, బాధపడం. నిజమే, మరణం ద్వారా ఎడబాపు కుటుంబంలో రక్త సంబంధులుగా లేక సవిశ్వాసులుగా కొంత కష్టము, దుఃఖము, బాధ మనకు కలగజేస్తుంది. కానీ అయితే ప్రభు మాట ఆమెను గురించి చెప్పే ఆ మాటను బట్టి ఒక ఆదరణ, ధైర్యం మనకు కలుగుతుంది. కాబట్టి రెండవ తలంపు, ఆమె విశ్రాంతిలో ప్రవేశించింది అనే ఈ మాట మనం చూస్తాం. దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాల్లో దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈమె అలాంటి విశ్రాంతిలో ప్రభుతో కూడా ప్రవేశించింది. వాస్తవంగా క్రీస్తులో మృతులందరిన మృతులు వారు ప్రభు వారి కొరకు సిద్ధపరిచిన విశ్రాంతిలో ప్రవేశించడానికే వారు మరణిస్తారు. కాబట్టి మరణం, రత్నమ్మ గారి మరణం ఆమెను ఈ లోకంలోనే కాదు, నక్షత్రంలో శ్రమ, బాధ, దుఃఖం లేకుండా ఆమెను చక్కని విశ్రాంతిలోకి తీసుకుని వెళ్ళింది. ఆ మరణమే కన్నా రాకపోతే ఆమె శరీరంలో ఇంకా ఉండేదే.
శరీరంలో జీవించేంత కాలం ఎవరమైనా రక్షణ పొందిన వారమైనా ఆ రకాలైన ఇబ్బందులు ప్రపంచంలో జీవితంలో అనుభవించవలసిన వారమే. అయితే అవన్నీ మాని ఇప్పుడు రెండవదిగా ఆమె ప్రభులో విశ్రాంతిలో ప్రవేశించి ఉంది అని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఖచ్చితంగా ఆ మాట చెప్పగలము అని. తర్వాత మూడవది మరొక మాట మనం చూస్తాం. 14వ అధ్యాయం 13వ వచనం చివరి భాగం, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు అని. వారి క్రియలట వారి వెంట పోతాయి. ఆమె క్రియలు ఏంటో మన దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు. ఆమె లోకంలో జన్మించి రక్షించబడిన తర్వాత ప్రభు కొరకై ఆమె ఏం చేసిందో, ఆమె ఎలాగా జీవించిందో, ప్రభు కొరకై ఏ పని చేసిందో, ప్రార్థన చేసిందో, ప్రయాసపడిందో, ఇతరుల కొరకై ప్రార్థించిందో, మందిరంలో దేవుని ప్రజలతో కలిసి వారి మధ్య ఆమె ఏ పరిచయం చేసిందో, పని చేసిందో. కాబట్టి ఆ పరిచయం అంతటికీ అదే క్రియలు అంటే వారి క్రియలు వారు వెంట పోవును అని. ఇది ఎలాగుందంటే, ఒక కూలివాడు ఉదయకాలంనే పొలానికి పంపబడితే యజమానుడు పంపిస్తే సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళంతా చేసి వచ్చిన తర్వాత ఏమంటాడు, అయ్యా నాకు కూలివు, ఏం చేసావంటే ఇదిగో అది చేసా, ఈ పని చేసా అని అంటాడు. అలాగే క్రైస్తవ జీవితం యొక్క ముగింపు ప్రభుత్వం కూడా వెళ్ళినప్పుడు వారి క్రియలు వారు వెంట పోతున్నాయి. బైబిల్ చెబుతుంది 1 కొరింథీ 15వ అధ్యాయం 50, ప్రభునందు మీ ప్రయాసం ఏం కాదట, వ్యర్థము కాదు అని. వారి క్రియలు వారు వెంట పోను అన్నప్పుడు వారి క్రియలకు తగిన ప్రతిఫలం, తగిన బహుమానం వారు పొందుతారు అని. అందుకనే ప్రభునందు మృత్యునందు మృతులు ఎవరటండి? కాబట్టి ఈ లోకంలో దేహంలో జీవించే కాలంలో మనందరికీ కూడా ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత ప్రభు కొరకు జీవించు, ప్రభు కార్యాల్లో పనులు ఉండడం అనేది అది శాశ్వతమైనటువంటి ప్రతిఫలం, బహుమానాన్ని మనం తీసుకుని వస్తుంది. సరే, 3 మాటలు చెప్పారు. అసలైన మాట తలముఖమని రావాలి. 1 చెప్పుకున్నాం, వారికి శ్రమలు ప్రయాసం లేవు. 2వ చెప్పుకున్నాం, వారు విశ్రాంతిలో ప్రవేశించారు. 3వ చెప్పుకున్నాం, కూలివానికి వాళ్ళ వారి పని పూర్తి చేసిన తర్వాత వారి క్రియలు వారు వెంటపోతే వారు తగిన ప్రతిఫలం వారు పొందబోతున్నారు. నిజమే, ప్రభు చెప్పాడు 22వ అధ్యాయం 12లో, వారి క్రియలు చొప్పున వారికి ఇచ్చులు సిద్ధపరిచే జీతం నా యొద్ద ఉన్నది అని. ఈ మరణమైన అనుభవం కూడా పోకపోతే ఈ 3 అంతల దీవెన అనుభవంలో ఏమాత్రం పోరు. సరే, ఇప్పుడు ముగింపుగా మరొక మాట ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తే, రండి దయచేసి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ వచనం చదువుతున్నాను. ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్న వారు ధన్యుల్లో పరిశుద్ధులైనరు. ఇటు వారి మీద 2వ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరం రాజ్యము. ఇక్కడ 2వ మరణము అనే మాట. ఇటు వారి మీద 2వ మరణములకు ఏమి లేదంటండి అధికారం. కాబట్టి రత్నమ్మ గారి మీద కానీ, రత్నమ్మ గారి లాంటి వాళ్ళ మీద కానీ 2వ మరణానికి అధికారము లేదు అని. ఆమె మరణములోంచి ఆత్మీయంగానే కాదు, ఏ రోజు ఒక పాపి రక్షించబడుతున్నారో ఆ రోజు మరణంలో ఉంచి జీవంలోకి దాటుతున్నారు. అయితే ఈ రోజు రక్షణ పొందిన వారు ఒక వ్యక్తి శరీరంలో చనిపోతున్నారు, వారు ఆ నిత్యత్వంలో నిత్యమైన జీవంలో వారు ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే వారికి ఏమి లేదు, మరణము లేదు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 3వ వచనంలో ఈ మాట చూస్తాం. అక్కడ మరణం ఇక ఉండదు, ఏడ్పైనను దుఃఖమైనను వేదరైనను బాధైనను ఇక ఉండదు. అవును, నిజమే. కనుకనే రత్నమ్మ గారి యొక్క మరణం నిశ్చయంగా ఆమెను శాశ్వతంగా మరణంలో ఉంచి జీవంలోనికి ఆమెను తీసుకొని వెళ్ళింది అని. ఆమె సదాకాలము ప్రభుతో కూడా ఉంటుంది. ఈ ముఖ్యమైన మాట, ఈ లోకంలో రక్షణ పొందిన ఒక వ్యక్తి మరణించకపోతే శరీరంలో జీవించేంత కాలం వారు ప్రభుకు దూరంగానే ఉంటారు. కానీ అయితే మరణించినప్పుడు
వారు ప్రభుకు బహు సమీపంగా పోతున్నారు. ప్రభు దగ్గర మరణం లేదు, అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, అక్కడ మరణం లేదు, అక్కడే వెళ్తున్నారు. అదెంతో ధన్యమైన అనుభవం. కాబట్టి రత్నమును గురించి 4వ మాట మనం చెప్పుకోవాలి. అయితే ఇలాంటి అనుభవం రావడానికి ఒక ముఖ్యమైన కారణం అదే మనం చదివాం. ఆ మాటను గురించి 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. రెండు దయచేసి లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనం. 45 నమ్మిన ఆమె ధన్యురాలు అనేను అని. కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఈ శ్రేష్టమైన ధన్యతలో ఆమె ప్రవేశించడానికి, ఆ వ్యక్తి ప్రవేశించడానికి కారణం ఇక్కడ ఆరంభమవుతుంది. ఏం చేయాలంటే అండి, నమ్మాలి. నమ్మడం అనేది ఒక వ్యక్తిని ఆ శ్రేష్టమైన అనుభవంలోకి తీసుకుని వెళుతుంది. ఏమి నమ్మడము అని ఒకవేళ ఈ సందర్భాన్ని గురించి నేనే మాట్లాడబోను ఎక్కువ. కానీ అయితే పైన అంటాడు, దేవుడు తెలియచేయించిన మాటలు నమ్మిన ఆమె ధన్యురాలు. ప్రభు మాట నమ్మడము అని అంటే ప్రభునే నమ్మడం. వాక్యం చెబుతుంది, ఆదిలో వాక్యం ఉండను, వాక్యం దేవుని ఉండను, వాక్యం దేవుడి, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నమ్మటం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అందరి విశ్వాసము నమ్మకమే. కాబట్టి రత్నమ్మ ఒక దినం వచ్చింది తన జీవితంలో మేము వెలుగుదాం. ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తన స్వంత రక్షణగా అంగీకరించింది. ప్రభువును ఆమె నమ్మింది అని. ఆమె నమ్మిన కారణం చేత ఏం జరుగుతుంది అనే 3-4 విషయాలు మళ్ళీ జ్ఞాపం చేస్తాను. బైబిల్ చెబుతుంది, ఆమె కాదు నమ్మిన ఎవరైనా. 1 మార్కు వార్త 2వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ వచనంలో అక్కడ ఈ మాట అంటాడు, ఆయన వారి విశ్వాసములు చూసి కుమారుడా నీ పాపములు. క్రీస్తు యేసునందు ఒక వ్యక్తి యొక్క విశ్వాసం, వాడు ఎంత ఘోర పాపి అయినను ఆ వ్యక్తిని తన పాపం నుంచి తన విడుదల విమోచనం ఇస్తుంది. అది అద్భుతమైన విషయం. 2వ మాటకు వస్తే నమ్మకం అనేది క్రీస్తు యేసునందు విశ్వాసం మీద రక్షణని తీసుకుని వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనంలో మీరు చూడకనే విశ్వాసం ఉంచున్నారు, విశ్వాసం ఉంచుతూ మీ విశ్వాసము ఫలము ఆత్మరక్షణను పొందుచు. కాబట్టి రత్నమ్మ జీవితంలో 2వ అనుభవం, 1 తన పాపులు క్షమించబడడం మాత్రమే కాదు, 2వదిగా తన విశ్వాసం ద్వారా కృప చేత రక్షణ పొందింది అని. ప్రభు చెప్పిన రక్షణ, ఆయన పేరే రక్షకుడు, ఆ రక్షణ ఆమె పొందింది. 3వదిగా ఒక వ్యక్తి యొక్క విశ్వాసం ఆ వ్యక్తిని నీతిమంతుడిగా తీరుస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో కాగా మీరు విశ్వాసం ద్వారా కృప చేత ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడ్డారు. కాబట్టి రత్నమ్మ జీవితంలో తన అనుభవం 1 పాపులను క్షమించుకున్న అనుభవం, 2వదిగా రక్షణ పొందింది, 3వదిగా తాను నీతిగా తీర్చబడింది. నేను అక్కడే ఆగుతాను. ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. నీతిగా తీర్చబడిన తర్వాత ఒక వ్యక్తి అలాగ ప్రభువులో నిద్రించినప్పుడు ఏం మరణం అంటారు మా మరణానికి వచ్చి? నీతిమంతుని మరణము అని. నీతి ఏం చేస్తుంది అని అంటే ఒక వ్యక్తిని తన మరణం నుంచి తప్పిస్తూ ఉంది. బైబిల్ చెబుతుంది, రోమిలకు రాసిన పత్రికలో 10వ సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం, నీతి మరణము నుంచి రక్షించును. కాబట్టి రత్నమ్మ ఆ శ్రేష్టమైన అనుభవం తను రాగలేదు. కాబట్టి ఆమె మరణం అది తనకు ధన్యమైంది. అందుకని ఆమెకు వచ్చి నమ్మిన ఆమె ధన్యురాలు. నమ్మి పాప క్షమాపణ ఉంది, నమ్మి రక్షణ పొందింది, నమ్మి నీతిగా పెంచబడింది. కాబట్టి నీతిమంతురాలుగా మరణించింది. పాపిగా జన్మించిన నీతిమంతురాలుగా మరణించడం తద్వారా ఏమవుతుంది? ఇందాక చెప్పినవి మళ్ళీ చెప్పాలి. ఇంకా మాట చెప్పను. కానీ 57వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఈ చక్కని మాట మనం చూస్తాం. 2వ వచనం, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 2వ వచనం దయచేసి చూడండి. ఈ నిశ్చయతోనే ఈ భౌతికాయాన్ని మనం సమాధికి తీసుకొని పోతాం. 1-2 వచనాలు నేను చదువుతున్నాను. నీతిమంతులు నశించడం చూచి ఎవరినో దాన్ని మనసులో పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా
నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గం నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. కనుక నీతిమంతులు వచ్చి వ్రాయబడిన శ్రేష్టమైనటువంటి దివ్యమైన మాటలు ఇక్కడ మనం చూస్తాం. కనుక ఇది రత్నం అనుభవం. అందుకే లూకా 1:45 నమ్మిన ఆమె ధన్యురాలు. ఈ మధ్యాహ్నం ఆ భౌతికాయ చుట్టూ చేరి వచ్చిన మనం ఒకవేళ దగ్గర బంధువులు కానీ పరిచయస్తులు కానీ లేక ఈ గ్రామస్తులు ఇరుగు పొరుగు వారు కానీ ఆమె మరణం ద్వారా ప్రభువైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒకవేళ రత్నమే మాట్లాడుతుంది అనుకున్నా, నన్ను మీరు ఎరుగుదురు, నేను జన్మించిన జన్మం జీవించిన జీవితం మీకు తెలుసు. అయితే ఆమె అంటుంది, ఇప్పుడు నేను మరణించాను, ఇప్పుడు నేను క్రీస్తులో నిద్రించాను, కాబట్టి నా జీవితం ఏమిటి అనే విషయం ఆమె మాట్లాడుతుంది. నేను నమ్మడం ద్వారా నా పాపాలు క్షమించబడ్డా, రక్షణ పొందా, నీతిగా తీర్చబడ్డా. అంతేకాదు ఈరోజు నా జీవితంలో నేను ప్రభుతో కూడా ఉండడానికి నేను తీసుకొని పోబడ్డాను. కనుక ఈరోజు ఆమె మరణం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి సవినయంగా ఒక మనవి చేస్తున్నాను. ఏంటి అని అంటే, నిన్ను గూర్చి మరణ దినాన ఈ మాట చెప్పబడుతుందా అని, ఈయన ధన్యుడు ధన్యురాలు అని చెప్పబడుతుందా? ఆ మాట మనలకు చెప్పాలంటే, మరణం తర్వాత ఈ శ్రేష్టమైన ధన్యతలు మనస్వంతం కావాలి అని అంటే ఆ ముందుకు పదం నమ్మావా ప్రభు అయిన యేసుక్రీస్తు, విశ్వాసం ఉంచావా అలాగైతే పాపాలు క్షమించబడా, విశ్వాసం ఉంచావా అలాగైతే రక్షణ పొందావా, విశ్వాసం ఉంచావా అలాగైతే నీతిగా తీర్చబడ్డావా? ఒకసారి మనం ప్రశ్నించుకున్నాం. మనం కూడా దీని ముందు ఎప్పుడో మనకు తెలియదు మరణం ఎప్పుడు వస్తుంది, రథమ్మ ఇంత వెళ్ళిపోతుందని అనుకోలే. ఏమికంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కుటుంబాల్లో. అయితే ఎందుకో మనకు తెలియదు, అది దేవుని ఇష్టమైంది. కానీ నమ్మిన ఆమె జీవితంలో ఒక మాట చెప్పవచ్చు, దేవుని చిత్తం లేకుండా తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా రాలదు అని. కాబట్టి ఇలాగా ఆమె జీవితంలో మనం అనుమతించబడ్డం అనేది, మనం ప్రశ్నించాం దేవుణ్ణి, సందేహించాం దేవుణ్ణి. కనుక దేవుని చిత్తానికి అప్పగించుకొని బిడ్డలు అలాగే ఇంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రకారం ప్రభువులో ఆమె అడుగుజాడలో కొనసాగాలని మనం చేస్తూనే ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. ప్రకాష్ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధ తండ్రి, నీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాయంకాల సమయం కొరకై స్తుతిస్తున్నాను. నీ ఘనమైన నామం, రక్షణ కలుగు చేసిన నామం, విమోచన కలుగు చేసిన నామం, నిత్య నిరీక్షణ ఇచ్చిన నామమును బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కార్యములు అగమ్యములు, అగోచరములు, కంటికి కనబడవు, చెవికి వినబడవు. ప్రభావ తండ్రి, వాటిని బట్టి స్తుతిస్తుంటున్నాము. మనుషులను మంటికి మార్చువాడవు, తిరిగి రండి అని నరులను పిలుచువాడవు. మీ కార్యములు ఎంతో దొడ్డవి, గొప్పవి. ప్రభు నందు మృతులు ధన్యులు అని సెలవు ఇవ్వబడుతూ వచ్చింది. రథమును బట్టి మీ స్తోత్రాలైనా, మీ అనాధికార సంకల్పంలో తనను ఏర్పరచుకొని పిలిచి ప్రేమించి రక్షించారు, పాపం క్షమించారు, మిమ్మల్ని ఎరుగునట్లు చేశారు. మీ బిడ్డగా, నీ సొత్తుగా, స్వకీయ జనముగా, సాక్షిగా ఈ కొమ్మూరు గ్రామంలో
మా తండ్రి నిలబెట్టారు. పెద్దవారిపాలెం సంఘంలోను, కొమ్మూరు హెబ్రోన్ సంఘంలోను సాక్షిగా ఉంచి కాపాడుతూ వచ్చారు. స్తోత్రాలు చెల్లించుకుంటారు. కుటుంబం ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు. మీకు వందనాలు. మీ సొంత సమయంలో మీరు మీ అనుకూల సమయంలో పిలిచారు. మేము ప్రశ్నించలేము. మేమైతే ఎరుగని వారం, మా అంతం ఎరుగము. మా తండ్రి మాకైతే ఒక నిరీక్షణ ఇచ్చారు. మా గమ్యం ప్రభువునందు ఉన్నది, నిత్య ఆనందం ఉన్నది, నిత్య సంతోషం ఉన్నది, నిత్య జీవంలో మేము ఆనందించగలము అనే నిరీక్షణతో మమ్మల్ని భూమి మీద ఉంచారు. మీ స్తోత్రాలు, ప్రథమను బట్టి స్తోత్రాలు. ఇక్కడ ఉన్న కుటుంబాలు, విశ్వాసులు, సహపాఠి వారు, బంధువర్గం కనికరించు, బిడ్డలను కనికరించు. భౌతిక కాయమును నీ వాక్యం సెలవిచ్చినట్లు మంటికి అప్పగించబడవలసిన నీ కృపను పాలించి దాచి చూపించు. వెల్లడి చేయబడుతూ వచ్చిన నీ సువర్తమానం నమ్మిన ఆమె ధన్యురాలు. ఆమె పొందిన ధన్యతలు నా తండ్రి చూచిన వారు, ఎరిగిన వారు, బంధువర్గంలోను, విశ్వాసుల్లోనూ విశ్వాసం ఉంచినట్లు దయ చూపించు. వాటి ధన్యత వారు పొందినట్లుగా కృపను పాలించు. ఎవరికి ధన్యతలోనికి రాలేదో, నిరీక్షణ లేని వారు ఉన్నారో వారికి నీ నిరీక్షణ ఇవ్వండి. కనికరించు. ముందున్న కార్యము కొరకై సిద్ధపరచు. బిడ్డలను గ్రామం చేసుకొని కరుణించు. వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామముపేట స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చూశారనుకుంటాను. ఇంకా ఎవరైనా ఆలస్యంగా వచ్చి చూడని వారు ఉంటే ఒకసారి రండి. వచ్చి కొంచెం అటెండ్ చేయాలి. తర్వాత ఏదో అప్పుడు 2 చరణాలు పాట పాడుతూ ఉంటాము. రండి. చూసి అలాగా పక్కకు వెళ్ళిపోతే కొంచెం ఉండండి, 2 నిమిషాలు చూసి వెళ్ళిపోండి. చీర పక్కకు లాగా ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రేణి దేశము, నా ప్రియ దేశము, ప్రేణి దేశము, నా ప్రియ దేశము, పాపరహిత దేశము, కనబడదు. పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. నిత్యానందము, ఆగని గీతము, ఆకాశమందు హోసన్నా. హల్లెలూయా. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రేణి దేశము, నా ప్రియ దేశము, ప్రేణి దేశము, నా ప్రియ దేశము. చివరిగా దూరంలో ఉంటే చూసిపోండి త్వరగా. సూర్య చంద్రులు లేరు, కానీ చీకటి కనబడదు. సూర్య చంద్రులు లేరు, కానీ చీకటి కనబడదు. దైవ కుమారుడు తేజోమయుడు, నిత్యము వెలుగిచును. పగలేపుడు ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రేణి దేశము, నా ప్రియ దేశము, ప్రేణి దేశము, నా ప్రియ దేశము. పలువిధ బోధలతో 2 గుంపుల పేరుండదు. పలువిధ బోధలతో 2 గుంపుల పేరుండదు. ఏక కుటుంబము, ఒక నాయకుడే, ప్రేమమయ దేశము, వెళ్ళు ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రేణి దేశము, నా ప్రియ దేశము, నా ప్రియ దేశము. ప్రశ్నలు ఏముండవు, కలవరమే ఉండదు. ప్రశ్నలు ఏముండవు,
ఎట్టి కలవరమే ఉండదు. జాతి రంగు భాషా భేదము కలవారెవరు లేరు. ప్రేమై పల్కు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రేమి దేశము, నా ప్రియ దేశము, ప్రేమి దేశము, నా ప్రియ దేశము. పలువిధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు, పలువిధ ప్రణాళికలు పరిపాలించు చట్టములు. చెరసాలలును శిక్షయు లేదు, నరుల పరిపాలన అందుండదు. ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రేమి దేశము, నా ప్రియ దేశము, ప్రేమి దేశము, నా ప్రియ దేశము. సంత విధులు లేవు, కర్మగారములే లేవు, సంత విధులు లేవు, కర్మగారములే లేవు. ధనికులు దరిద్రులు చిన్నలు పేదలు అనుభేదము లేదు. అందరూ సమ ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రేమి దేశము, నా ప్రియ దేశము, ప్రేమి దేశము, నా ప్రియ దేశము. యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు, యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదువు. ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొనువా ఎవరును కావలదు. విశేషంగా 66వ అధ్యాయం 13వ వచనం, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరణ పొందెదరు. కాబట్టి కుమారుడు కుమార్తె దేవుడు మీకు నిశ్చలవు తండ్రిగా తల్లిగా ఆయన ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి తల్లి తండ్రి లేని కొరతను ప్రభు అయిన దేవుడు ఖచ్చితంగా తీర్చేవాడు. కాబట్టి అటు ఆదరణ దేవుడు మీకు ఇవ్వాలని, మీకు అన్నిటి చుడవాలని, మీ గాయం కట్టాలని ఆ ప్రార్థన. అటు సమస్త ఆదరణకు కర్త అయిన దేవుడు మిమ్మల్ని మీ హృదయాలను ఆదరించి మిమ్మల్ని ధైర్యపరచునుగాక. ప్రియమైన తండ్రి, భౌతిక కాయాన్ని సమాధి తీసుకొని వెళ్తున్నాము. మీ మాటలు ఎంతో వాస్తవమైనవి. అటు మాటల ద్వారా మీ ఆత్మ ద్వారా యేసయ్య బిడ్డలు కుమారుడు కుమార్తెను రక్షమ్మది ఇంటి వారందరినీ దయతో ధైర్యపరచు, వారిని ఆదరించు, ఓదార్చము. మీ ఆదరణ సమాధానం వారి హృదయాలకు ఆవరించం. వారి గాయాన్ని మీరు కట్టుము. నిశ్చలకు తండ్రివిగా తల్లివిగా వారి జీవితాల్లో ఉండి మీరే నడిపించు. మా ప్రార్థన అంగీకరించండి. మీకు అప్పగించుకుంటూ వందనం చెల్లిస్తూ యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు ప్రభుని కృపయు పరిశుద్ధాత్మతోడు సమాధాన ఆదరణ మనందరికీ విశేషంగా బిడ్డలు ఇద్దరు కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సమృద్ధిగా కలుగును గాక. అక్కడ వ్యాన్లో మైక్ పెట్టారా? వెళ్ళి స్టార్ట్ చేసి మూత వేసేసేయండి. ఆ వ్యాన్ దాకా నెమ్మదిగా మూసుకొని పోతాము. అక్కడ పాట స్టార్ట్ చేయండి. వ్యాన్లో పాట స్టార్ట్ చేయండి. తీసుకెళ్ళిపోయారు. మూతేసేయండి అమ్మా, మూతేసేయండి, మూతేసేయండి అమ్మా. అట్లండి బ్రదర్, సరిపోయింది. కొంతమంది బ్రదర్ కూర్చుంది కూర్చుంది.
కుర్చీ లాగండి కాళ్ళ తోలకుండా. భయంకరమైన శిక్ష నుండి తప్పించడానికి మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి మనందరి శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన చేతిలో మేకులు, కాళ్ళలో మేకు కొట్టబడింది, కళ్ళలో ముళ్ళకీయటం, తొక్కలో బలంతో పొడవబడి 39 కోడాలుగులు కొట్టబడ్డాయి. ఆఖరి రక్తపెట్టు వరకు కాచాడు. ఆయన చనిపోయి సమాధిని గెలిచి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా తిరిగి వచ్చాడు. ఇక ఈ లోకంలో ఎవరు ఎత్తు చూసి చేయాలని అంగీకరించకపోతే పాపం చేసిన వారిని పాతాలకు పట్టుకుంటుందని దేవుని వాక్యం సెలవుతుంది. అలాంటి భయంకరమైన స్థలానికి వెళ్లకుండా ఉండాలంటే స్థలాన్ని ఎక్కి తీసుకున్నామని విశ్వాసం ఉంటుంది. పెట్టండి రెండు జాయింట్ మీద పెట్టు మధ్యలో కూడా నువ్వు చాలే
దైవ జన్మముందు వారి లోకమున్ జయింతురు, లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము. దైవ జన్మముందు వారి లోకమున్ జయింతురు, లోకమున్ జయించు విజయమే మన ప్రభు యేసు. యేసు ప్రేమ నుండి మనల దేవియు నడపాపదు. మంటికి కాబట్టి మంటిలో నుంచి మానవుడు తీయబడ్డాడు. రెండవది మరణించినప్పుడు ఇక్కడ మనకు రాయబడింది, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు అని. ఈరోజు రత్నమ్మ గారి విషయంలో అదే, మనందరి విషయంలో అదే. మనమందరం మంటిలో నుంచి నిర్మించబడినవాడు. ఓ దినం మరణం వచ్చినప్పుడు వెనకటి వాళ్ళ దేవుని మాట ప్రకారం మళ్ళీ మంటికి మనం చేరవలసింది. అది ఒక అద్భుతమైన విషయం. ఏంటి తర్వాత మాటలో మనం చూస్తాము. 3వ వచనం, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఏ మనిషిని మంటితో నిర్మించాడో ఆ మనిషి మరణించి మరలా మన్నైనప్పుడు ఆ మన్నైన ఆ మనిషిని మళ్ళా రమ్ము అని ప్రవహిస్తున్నారు. అందుకనే బైబిల్లో మనం చూస్తాం ఆ మాట. కనుక ప్రభు తన వాక్యంలో చెప్పాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన కుమారుడి శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదని ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు వారు ఆయన సెలవిచ్చారు. కాబట్టి ఈ రోజున మరి బిడ్డ రత్నమ్మ తన దేహాన్ని దేవుని వాక్యానికి సంబంధించి మంటికి మనం అప్పగిస్తుండగా ఒక దినం వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకల్లో ఆయన శబ్దం ఆమె వింటుంది. ఏమి ఆ శబ్దము? రత్నమ్మ తిరిగిరా, నరులారా తిరిగి రండని ఆయన మనుషులతో సెలవిస్తాడని చెప్పాడు కదా. 91:4 చదివాం కదా. ఆ ప్రకారమే ప్రవర్తిస్తాడు. దర్శనం రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ 16వ వచనం నుంచి మనం చూస్తాము. ఆర్భాటంతోనూ ప్రధానతో శబ్దంతోనూ దేవుని పోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. అప్పుడు క్రీస్తునందుని మృతులైన వారు మొదటి రేతులు ఆమె సజీవులమైండు, వారు వారితో కూడా ఏకముగా మేఘముల మీద మధ్యాకాశాన్ని కొనుక్కోబడతారు. ఆ తర్వాత మరొక మాట అంటే, ఈ నిరీక్షణతో ఈ దేహాన్ని మనం మంటిగా అప్పగిస్తుండగా మనకుండే శుభప్రద నిరీక్షణలో మరొక మాట ఏంటి? వారితో ఏకముగా అంటే కలుసుకుంటాం. మళ్ళీ ఈరోజు మరణం రత్నమ్మను మనకు దూరం చేసింది. అయితే ప్రభు రాకలో పునరుత్థానం, ఆమెకు మళ్ళీ ప్రభులో రక్షణ పొందిన వారందరూ తిరిగి ఆమెను కలుసుకున్నట్లుగా చేసే ఆ నిశ్చయిత మనం అందరం కలిగి ఉంటాం. కాబట్టి ఆ నిశ్చయిత నిరీక్షణతోనే ఈ దేహాన్ని మనము మంటికి అప్పగిస్తున్నాం. ఈరోజు ఇక్కడ నిలబడిన వారు ఎవరైనా ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలి అంటే ప్రభువైన క్రీస్తులో విశ్వాసంకి రక్షణ పొందాలి, ప్రభు బిడ్డలుగా చేయబడాలి. ఇది నిరీక్షణ గలవారమై ఇలాంటి మరణం కొరకై మనం అందరూ కూడా సేవిస్తాం. కనుక ఈ మరణంలో వచ్చి ఇప్పుడు వాక్యం చదివాను. 91:4 వచనం, మనుషులు నీవు మంటిలో ఉండి సృజించావు, తర్వాత మనుషులను మరణం ద్వారా మళ్ళీ మంటికి మార్చుతున్నావు, తర్వాత 3వది మరలా వారిని మంటిలో వచ్చి రమ్మని నువ్వు చెప్తున్నావు. యెషయా గ్రంథం 26:19 వచనంలో కూడా ఆ మాట మనం చూస్తాం. చూసి మనం ప్రార్థన చేసుకొని భౌతిక కాయని మనకు మాది ఉంచుతాం.
మృతులైన నీ వారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవులుగా మంటిలో పడిన వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు మంటిలో పడిన వారులారా మేల్కోండి. అందుకే క్రైస్తవుని మరణం నిద్రకు పోల్చబడింది. కాబట్టి రత్నం ఈరోజు పౌలు నిద్రించింది. ఓ దినం వస్తుంది మేల్కో అని ప్రభు చెప్పినప్పుడు ఆయన లోకల్లో ఆమె అమర్చమైన మానవ దేహం ధరించి తెలియజేస్తుంది. ఆ రోజున మనం కలుసుకుంటాం, సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం. అక్కడ ఏడుపు దుఃఖము మనం ఇక ఉండదు కాబట్టి ఎడబాపు అనేది ఏమాత్రం ఉండదు. కాబట్టి ఆ నిరీక్షణ గలవారమై ఈ దేహాన్ని ఇప్పుడు మనం మంటిగా అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. లాజరు ప్రార్థన చేస్తాం. పాట పాడుతూ ఉందాం. అప్పుడు ఎవరిని దిగుతారు లోపలికి కిందికి, లేదా తాళి మీద దింపుతారా? అటొకరు ఇటొకరు ఉంటే మంచిది. అటు ఇటు తాళ్ళుతో పట్టుకోండి. దిగాలి దిగాలి వెనక్కి వెళ్ళాలి. కింద పట్టుకోండి. హ్యాండిల్ దేవుడే వారికి తండ్రి ప్రభు మేకులు పెట్టారయ్యా? మేకులు పెట్టారా? బాక్స్ కట్టుకుందా చెప్పాలి. మేకులు కొట్టు మోస్తారు చేసి అవసరం లేదు. పాట ఆట కొడతావు జారిపోద్ది మేడం. ఓకే పెట్టామంటున్నారు కదా, పిక్చర్లు కావాలి. ఓకే ప్రాబ్లం చేద్దాం. తీయలగా మట్టిన అయితే బాక్స్ మీద పడుకుని పెడతాం. ప్రార్థన చేద్దాం. లేవు ప్రేమగల మా తల్లి, మీ చిత్తానికి సమ్మతించి రత్నమ్మ భౌతిక కాయాన్ని మట్టికి అప్పగించాము. మేము సమాధి చేసింది రత్నమ్మను కాదు. రత్నమ్మ వెళ్ళిపోయింది, ఆమె ప్రభుతో కూడా ఉంది. ఇంటి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అని మీరు సెలవు ఇచ్చారు. అటు ఆదరణ పిల్లలకు, ఇంటి వారందరికీ సమృద్ధిగా దయచేయండి. మా ప్రార్థన ఆలకించాను. యేసునామమున మాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణ బట్టి రత్నమ్మ భౌతిక కాయని వ్యవసాయకుడు విత్తనమిచ్చినట్టుగా భూమిలో ఇచ్చారు. మా ప్రభు వస్తావు ఆర్భాటంతో ప్రధాన దేవ శబ్దంతో దేవుని పడుతారు. నరులారా తిరిగి రెండని మీరు సెలవిచ్చారు. ఈ రత్నమ్మ కూడా అక్షయమైన మహిమల దేహం ధరించి పునరుత్థానంలో మొదటి పునరుత్థానంలో పాల్గొన్నాయి. లేచినప్పుడు సజీవులుగా ఉండేవారమైతేనేమి, ఆమెకు నిద్రించిన వారైతేనేమి ఆమె చూస్తాము, కలుసుకుంటాము. ఎడబాయికి సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటాను. వాటి ఆదరణ బట్టి
మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ నిరీక్షణ ఆ నిశ్చయతోనే మట్టి దేహాన్ని మట్టికి అప్పగిస్తున్నాం. అంగీకరించండి. ప్రార్థన ఆలకించు. యేసు నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును. ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అన్యోన్య సహవాసము మనకును విలువైన బిడ్డలు కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సమృద్ధిగా కలుగును గాక. ఎవరైనా మన్నేసే వాళ్ళు మన్నేసేసి వెళ్ళిపోవచ్చు. కొంచెం దారి ఇవ్వండి, వచ్చి మన్నేసి పోతుంటారు. చెట్టు మీద వేయకండి, ఆ ప్రకారం సందులో వేయండి. జయము మరణము ఫలించే సత్యవాక్యము ఓ సమాధి విజయమేది మరణమాములెక్కడ ప్రింగే జయము మరణము ఫలించే సత్యవాక్యము జయ ప్రభు ఏం చేస్తారు నువ్వు? దయచేసి గమనించండి. ఇప్పుడు రత్నం అక్క ఇంటి దగ్గర మీటింగ్ ఉంది, చిన్న మీటింగ్ ఉంటుంది. అందరూ వచ్చి మీటింగ్లో పాల్గొంది భోజనం చేసి వెళ్ళవలసిందిగా మీకు మనం తర్వాత ఇంకా మీటింగ్స్ ఏముండవు, భోజనం ఉంటుంది. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. తర్వాత ఎలాంటి మీటింగ్స్ ఏమి ఉండవు. దయచేసి అందరూ పాల్గొనవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. దైవ జన్మమందు వారి లోకమున్ జయింతురు, లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము. దైవ జన్మమందు వారి లోకమున్ జయింతురు, లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము. జై ప్రభు, జై ప్రభు, విజయము మట్టేదన్నా మట్టేది ఏడొచ్చింది ఈ రంగు ఫోటో వస్తుంటే కానీ ఏముంది అయిపోయింది. అసలు పొద తొక్కుతాయి మా పలుకుటి మా పొరతలు తప్పితే బాగా నేను చెబుతున్నాను కదా అదే అసంతలో కాదు అది రత్తే పడుతున్నాడు ఆ గ్యాట్లు రత్తి పొడి వెతుకు పోడు అదే తొక్కారు కదా జాగ్రత్త మెల్లిగలాగా రత్తే తొందరగా లేదు. గమనించండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి వెళ్ళిన వెంటనే మీటింగ్ ఉంటుంది, చిన్న మీటింగ్ ఉంటుంది. అందరికీ భోజనం ఉంటుంది. అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. ఎవరు ఇంటికి వెళ్ళొద్దు. ఇప్పుడు అక్కడికి వెళ్తే చిన్న మీటింగ్ కలిగి తర్వాత అందరూ భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా మీకు మనం చేస్తున్నాం. చిన్న మీటింగ్
నువ్వా ఏమో వెనకాల కేసు కొడుతున్నాం. పోసే దానిలో తలకాయ కాడ ఆ జట్లు ఈ జట్టు అంట పోసే వెనకాల ఉన్నారు ఇంకా. ఉన్న ఆ మట్టి అదే అదే అదే. ఎత్తు పైన ఏం చెప్పి నీకు ఎవరురా తమసు ఇంకా అసలు చెప్పక ఒక్కోసారి ఇదైతే ఉన్నవాళ్ళు అయితే లాగుతారు, వాళ్ళు పక్కన కూర్చుంటారు. తెలుసు కదా. బాగా చూసారా మా ఎప్పుడు సరిపోయి 20 మంది తిరిగారు నా చుట్టూ. ఆడ పని ఒప్పుకుంటే ఆడ పని మిస్ అయింది. ఇది ముఖ్యంగా